మనకు సమయం ఇంకా అనుగ్రహించబడిందని గుర్తించి మనం స్తుతిద్దామా? బలం ఉన్నంత వరకే మనం ఏదైనా చేయగలం. శక్తి లోపించిన తర్వాత ఇక ఏమి చేయలేని పరిస్థితుల్లో, మాట సైతం పడిపోయిన తర్వాత, ఇక కాళ్ళు అడుగు తీసి అడుగు వేయలేనప్పుడు ఇక ఏం హల్లెలూయా చెప్తావు, ఏం స్తుతిస్తావు, ఏం ప్రార్థన చేస్తావు, ఏం చర్చికి వస్తావు? హల్లెలూయా. చర్చికి రావాలంటే మళ్ళీ ఒక యుద్ధం జరుగుతుంది. వెళ్ళాలా వద్దా, ఎటు వెళ్ళాలి? హల్లెలూయా. కొందరు చర్చికి వచ్చి ఇక్కడ మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది, ఎక్కడో ఉంటారు. అసలు కృప మనకు అనుగ్రహించబడుతుందని మనం గుర్తిస్తున్నామా? ఎంత శ్రేష్టమైన కృప! ఒక్క రెప్ప, ఇక చిటికేసే అంత కృప నీకుంటే నీ జీవితం మారిపోద్ది. చిటిక వేసే అంత సమయంలో నువ్వు ఒకసారి గుర్తుపడితే నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు అలాగొచ్చి ఆ బిల్డింగ్ దగ్గర తగిలే మూమెంట్కి నువ్వు ఎంత ఘోర పాపమైనా ఒక్కసారి దేవా నన్ను మన్నించయ్యని ఒక యథార్థమైన పశ్చాత్తాపం నీలో కలిగితే, ఇంత ఘోర పాపం ఉండి ఆయన అలా బిల్డింగ్ దాటి నీ దగ్గరకు వచ్చే లోపు